పోతన భాగవతము వరాహావతారం బ్రాహ్మణ ప్రశంస ధరణి సురోత్తముల్ బహువిధంబులదమ్ము పరాభవించినన్ దరహసితాస్తులయ్యతి ముదంబున నిత్యులు పూజ చేయుచున్ సరసవచో విలాసముల సన్నుతి చేయుదు తండ్రి ఆత్మజుల్ కరమనురక్తి పిల్చుగతి కైకొని పిలిచిన వారు నాసముల్. బ్రాహ్మణోత్తములు ఎన్ని విధాలుగా తమను అవమానించినా చిరునవ్వుతోనూ సంతోషంతోనూ నిత్యం వారిని పూజిస్తూ తండ్రిని కన్న కొడుకులు అనురాగపూర్వకంగా పిలిచే విధంగా మంచి మాటలతో వారిని గౌరవిస్తూ పిలిచేవారు నాతో సమానులవుతారు అని ఈ పద్య భావము. వినుడయ్యనగ చరిత్రుల కనయము ప్రియతముడనగుచు నమ్ముడు ఓదున్ మును నన్ను భృగువు తన్నిన కనలక పరితోష వృత్తి గైకొంటి గదే. వినండి, అటువంటి పుణ్యాత్ములకు నేను ఎప్పుడూ ప్రియతమునుడై అమ్ముడుపోతూ ఉంటాను. పూర్వం భృగు మహర్షి నన్ను తన్నినా కోపించకుండా మిక్కిలి సంతోషంతో ఆదరించాను కదా అని ఈ పద్యభావం. పొలుచునా మానసాంబు జ్యోతా భావంబు తెలియంగలేక యద్వృత్తులగుచు కడగిన యానతి గడిచిన దద్దోష ఫలము వేరలకు సంప్రాప్తమయ్యే. మునులారా నా చిత్తమున నిన్నున్న నీతియు నిట్టిద భూమిపై ముట్టి వేరల చిరకాలమున నా అంతికలంబున కోలి అరుదించునట్టుగా ననుమతింప వలయునని అమ్ముకుందుడు పలుకుటయును విని మనంబున సనకాది మునువరేణ్యలం మహాత్ముని మృదుల భాషామృతంభూ కవిలి క్రోలయు రోష సందస్తులగుచు. మునులారా, నా హృదయ కమలంలోని అభిప్రాయాన్ని వీళ్ళు తెలుసుకొనలేక మీ ఆజ్ఞను మీరి దోషానికి తగిన ఫలాన్ని పొందారు. నా సంకల్పం కూడా అదే. వీళ్ళు భూమిపై పుట్టి కొద్ది కాలంలోనే తిరిగి నా సమీపానికి వచ్చేట్లు అనుమతించండి అని ముకుందుడు చెప్పగా విని సనకాది మునులు అతని సుకుమార వచనామృతాన్ని రుచి చూచి కూడా కోపాన్ని విడవలేని వారై అనేటువంటి సందర్భంలో మనం తెలుసుకున్నాము. ధన్యవాదములు.